హార్ముజ్ జలసంధి ఏమి ఇరానోడు పుట్టించింది కాదు, ఇరానోడు సృష్టించింది కాదు. గాలి, నీరు, నేల ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ కూడా ఎవడి సొత్తు కాదన్నది ప్రపంచం ఎరిగిన సత్యం. దాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు, దాని మీదన పెత్తనం చేయాలనుకున్నాడు చచ్చాడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇరాన్ సుప్రీమో అలాగే చచ్చిపోయాడు. అయినా వాళ్ళకి బుద్ధి అయితే రావట్లేదు. హార్ముజ్ జలసంధి దిగ్బంధం అన్నటువంటిది అంటే సముద్రం మీద ఆధిపత్యం అన్నటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ని సర్వనాశనం చేస్తుంది అమెరికా. రాబోయే రోజుల్లో చైనా కూడా ఇట్లాంటిదే చేస్తుందా? పనామా కాలువ చుట్టూ ఉన్నటువంటి దేశాలతో స్నేహాలు పెట్టుకుని ఇప్పుడు పనామాలో అంటే హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ డబ్బులు వసూలు చేస్తే పనామా కాలువ దగ్గర తన డబ్బులు వసూలు చేయడానికి చైనా ప్రిపేర్ అవుతుంది అన్నటువంటిది తాజా సమాచార నేపథ్యంలో అమెరికా ఘాటుగా స్పందించింది. పనామా కెనాల్ ఎవరి ఆస్తి కాదు, చైనా దాని మీద 5 పైసలు పెట్టుబడి పెట్టలేదు అని. చైనా ఏమంటుంది, నువ్వు హార్ముజ్ జలసంధిలో డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇరాన్కి సహకరిస్తానంటున్నావు కదా, ఇక్కడ మేం చేస్తున్నాం అంటుంది. నిన్నెవడో మెయింటైన్ చేయమని లేదని చెప్పేసి అమెరికా అంటుంది. టోటల్గా ఇక నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, ఒక్కసారి ఒక్క చోట ఛాన్స్ ఇస్తే ఇరాన్ మీదన ప్రేమతో గల్ఫ్ దేశాలని కంట్రోల్ చేయడం కోసం హార్ముజ్ జలసంధి దగ్గర డబ్బులు వసూలు చేసుకునే అవకాశం అమెరికా కల్పిస్తే ఇరాన్ బలపడుతుంది, గల్ఫ్ దేశాలు నాశనం అవుతాయి, ప్రపంచ దేశాలు సంక్షోభం ఎదుర్కొంటే ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడున్న జలసంధుల్లోనైనా ఇదే ప్రాబ్లం వస్తుందని నేను అనేక సార్లు ప్రస్తావించి ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ.